ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాము. కొద్దిసేపటి కిందటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎస్పెషల్లీ హిందువులను ఉర్రు తొలగించే విధంగా కూడా తన సంభాషణను కొనసాగించారు. సో ప్రస్తుతం మనము ఒక ఫైర్ బ్రాండ్గా బీజేపీ పార్టీలో అలాగే లీగల్ సెల్లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన ప్రసన్న గారితోనే ఉన్నాము. ప్రసన్న గారు కూడా చాలాసార్లు బీజేపీ పార్టీ అంటే పలు కేసులు కానీ నాయకులు వాళ్ళందరూ ఎదుర్కొంటే వాళ్ళందరి కోసం కూడా పలు ప్రొటెస్టులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమెతో ఉన్నాము, మాటల్లో అడిగి తెలుసుకుందాము. ప్రసన్న గారు నమస్తే అండి. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? సూపర్ అండి. రియల్గా మీరు గ్రౌండ్ లెవెల్కి వస్తే పబ్లిక్ ఎంత విసుగెత్తున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి. ఏదో ఒక నెల 2 నెలలో సంవత్సరమో కాదు, ఇట్స్ అ లాంగ్ జర్నీ. వాళ్ళ బాధలకి కష్టాలకి ఈరోజు విముక్తి కోసం వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఈ విముక్తి ప్రజలందరూ కూడా ఏదో 1,00,000 ఓట్ల కోసం అని చెప్పి మొత్తం అక్కడ ముస్లిం ఓట్సే ఉన్నాయి, హిందూస్ రాదు అంటున్నారు. చూసారా, దానంత వరస్ట్ నా కొడుకు ఎవడైతే విధవ చెప్తున్నాడో వాడంత విధవగాడు ఇంకొకడు లేడు. ఇక్కడ 3 లక్షల హిందూ ఓట్లు ఉన్నాయి. హిందూ ఓట్లు మాత్రము చీలకుండా ఈసారి మా బీజేపీకి వస్తుంది జూబ్లీ హిల్స్ గడ్డ. ఈ జూబ్లీ హిల్స్ గడ్డ ఈ రోజు ఇక్కడ దాదాపు 1,00,000 పైగా కూడా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అంటే ఒక అట్మాస్ఫియర్, అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంది. సో మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారము హిందూ ముస్లింలని ఇలా డివైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇన్ని రోజులు ఈ ముస్లిమ్స్ మా హిందూస్ని ఇక్కడ అనగదొక్కిండ్రు. 3 లక్షల మంది హిందూస్ని ఇక్కడ అనగదొక్కిండ్రు. అది కనిపించలే, ఇన్ని రోజులు బయటికి రాలే. ఈ రోజు మేము వచ్చి మాట్లాడగానే డివైడ్ చేస్తున్నామా? ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మాతో తిరుగుతున్నారు కదా. ముస్లిమ్స్ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ డివైడ్ అండ్ రూల్ కాదు. మమ్మల్ని ఎంత ఇక్కడ దిగజారి పద్ధతిలో చూసిండ్రో మీరే చూస్తున్నారు. ఇక్కడ హిందూస్ అనేటోళ్ళని బయటకు వచ్చినా కొట్టడము లేదా ధర్నా చేపియడము, మీరు అనే 1,00,000 మంది కింద రౌడీజం ముసుగులో అంటే వాళ్ళ ముసుగులో మేము ఉండడం అనేది ఈరోజు బయటకు వస్తున్నాం. ఈరోజు మా గుండె నిండా సంతోషంతో మాకు విముక్తి వచ్చింది. మేము బయటకు వచ్చి ప్రజలము ఇప్పుడు ఓపెన్ అప్ అయినాం. అరే మాకంటూ ఇది వచ్చింది. ఇవాళ బండి సంజయ్ అన్న గారికి పర్మిషనా? ఎవడు రాజు మిమ్మల్ని అసలు నాకు అర్థం కాలే. పర్మిషన్స్ ఎవడు అడిగిండు? అది మీ ఫార్మాలిటీకి మీరు అనుకున్నారు పర్మిషన్ అని. అరే మొగాడు వచ్చిపోయిండు. సరే, మీరు అన్నది కరెక్టే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ ఒక బోరబండలో ఒక మగాడు వచ్చిపోయిండు అని అంటున్నారు. సో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాస్తవికంగా చూసుకుంటే లో లయింగ్ ఏరియాస్ అంటే స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని రోజులు లేనిది బీజేపీ పార్టీకి ఇప్పుడే ఆల్ ఆఫ్ సడన్గా ఇవి ఎందుకు గుర్తొస్తున్నాయి? ఎప్పుడైనా లోకల్ డెవలప్మెంట్ ఎట్లుంటుంది అంటే టీఆర్ఎస్ మనకి ఇన్ని రోజులు ఉండే, దాని తర్వాత కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఉండే. డెవలప్మెంట్ ఎట్లయితుంది? ఎప్పుడైనా లోకల్ ఇష్యూస్ ఎవరు టేకప్ చేస్తారు? స్థానికంగా ఉన్న స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. సెంట్రల్ ఏం చూస్తుంది? రైల్వేస్, హైవేస్ అవి చూస్తుంది అన్నట్టు. కానీ మీరేం చేస్తున్నారు? సెంట్రల్ని తీసుకొచ్చి స్టేట్లో క్లబ్ చేస్తున్నారు. అరే విధవల్లారా, ముందు మీకు అసలు ఇది తెలుసుకోండి. స్టేట్ ఏం చేస్తుంది, సెంట్రల్ ఏం చేస్తుంది, లోకల్ బాడీస్ ఏం చేస్తాయి తెలుసుకోండి. అది కూడా తెలియకుండా సెంట్రల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు. అరే పిచ్చినా గాడిదల్లారా, మీకు ఆ మాత్రం కూడా తెలియకుండా వచ్చి మైకుల ముంగడ మాట్లాడేస్తున్నారే. అరే ఇక్కడ సెంట్రల్ నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే రోడ్లు చేస్తారా? మీకు అది కూడా తెలియదా? లోకల్ డ్రైనేజీల దగ్గర ఎవరు ఉండాలి, ఎవరు చేయాలి? స్థానికంగా ఉన్న లోకల్ కార్పొరేటర్ నిలబడాలి. కార్పొరేటర్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ విధంగా తెలియవట్లేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏమంటాడు? 5 ఏళ్ళు వాళ్ళు తిన్నారు, నేను వచ్చేసేమో కుండలు ఉన్నాయి, ఇక్కడ బిందెలు కూడా లేవు, లంక బిందెలు అనుకున్నా అన్నాడు. అవును, అంటే నువ్వు డబ్బు కోసమే వచ్చినా అని ప్రజలకు చెప్పినావు కదా. నువ్వు అంటే నీకు ఇంకేం వద్దు, డబ్బు ఇస్తే నీ తమ్ముడు కట్టుకుంటున్నాడు ఇల్లు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో ఫస్ట్ నెంబర్ 1 ఇల్లు ఎవరిది ఉంది అంటే రేవంత్ రెడ్డి గారిదే ఉంది ఇల్లు. అంటే దీన్ని బట్టి మీరు 2 ఏళ్లలో ఏం లేవు చెప్పులు దాచి పెట్టుకుంటున్నాడు, అప్పులు ఇచ్చేస్తున్నాడు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండి. నేను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు అన్నారు, ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని అంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, దీన్ని మీరు ఎలా భావిస్తారు? రేవంత్ రెడ్డి అసలు ఎవరికి పుట్టిండు? నాకు అది కావాలి.
రేవంత్ రెడ్డి ముస్లిమ్స్కి పుట్టిండా హిందూస్కి పుట్టిండా? నేను చాలా బాధపడ్డా ఆ విషయం చూసి. ఎందుకంటే మనము ఎక్కడి నుంచి పుట్టి, మన గడ్డ ఇది, మన హిందూ గడ్డ ఇది, మన హిందూ గడ్డను పట్టుకొని ముస్లింల చేతులకు ఇచ్చేస్తాడా? ముఖ్యమంత్రి ఇంకో విషయం కూడా చెప్పాడు, నాకు రెండు కళ్ళు, ఒక కళ్ళు హిందూస్ ఒక కళ్ళు ముస్లిమ్స్, సో నాకు భేదభావం లేదు అని అన్నారు. సో దాన్ని మీరు, నీ తండ్రి హిందూనే, నీ తల్లి హిందూనే, నీ తల్లిదండ్రులు ఇద్దరు రెండు కళ్ళు కదా, మధ్యలో ఈ రెండు రిలీజియన్ లెక్క నుంచి వచ్చినాయి. నీకు ఉంటే ఒకటే రక్తం కదా నీకు ఉంది, ఆ రక్తం గురించే మాట్లాడు. లేదు నీ డిఎన్ఏలో కలుషితం అయిందంటే అది కూడా చెప్పు. నీ డిఎన్ఏ లేదు నాకు ఒక సైడ్ అంతా ఈ బ్లడ్ వస్తుంది, ఒక సైడ్ అంతా, అట్లా కాదు కదా. మనం పుట్టింది మన గడ్డ, మన హిందువులం, అంతేగాని రెండు. అరే సిగ్గుండాలి వాళ్ళు అంటారా ఆ మాట. మీ సరే ఇదే రేవంత్ రెడ్డి తోటి ఈ అజరుద్దీన్ గారిని, లేకపోతే సోకాల్డ్ వీళ్ళని, ఎవరైతే కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళని ముస్లిమ్స్ని అడగండి, రెండు కళ్ళు నాకు అని చెప్పమనండి, ఒకటన్నా చెప్తాడా? చచ్చినా చెప్పాడు. అంటే సిగ్గులేదా మాకు సిగ్గులేదా? హిందూస్కి పౌరుషం ఎక్కడ పోయి చచ్చింది ఒక్కొక్క హిందూకి? మన 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 పరిస్థితిని హిందువులని తీసుకెళ్ళి ముస్లిమ్స్ చేతిలో పెడుతుంటే మనము వాళ్ళ సంకల కింద పోయినామా అని ఇప్పుడు చెప్పిండు బండి సంజయ్ అన్న గారు. అంటే అర్థం చేసుకోండి, ఒక మహిళగా నేను మాట్లాడకూడని మాటలు కూడా నేను మాట్లాడుతున్నాను. ఏం కాదు, హిందూస్ ముస్లిమ్స్ అని విడిచేయట్లే. డెవలప్మెంట్ ఎందుకు కావట్లేదు? పాత బస్తీ ఎందుకు కావట్లేదు? అట్లనే జూబ్లీస్ ఎందుకు కావట్లేదు? మీరు ఆలోచించండి. ఇక్కడ ఎవరు పెత్తనం అవుతుంది? డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లే ఎవడు కూడా. హిందూ ముస్లిం ఏంది ఇది? రైట్, ఫైనల్ క్వశ్చన్, మీరు బీజేపీ పార్టీ ఒకవేళ గెలిస్తే మీరు జూబ్లీహిల్స్ ప్రజలకి, అంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి మీ బీజేపీ పార్టీ తరఫున ఏం చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్ మాది రోడ్స్ ఇంపార్టెంట్ చూసుకుంటాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆటోమేటిక్గా డ్రైనేజ్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే రోడ్డు డ్రైనేజ్ లింక్ తోటే ఇక్కడ వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఖరాబ్ అయిపోయినాయి. అందరూ కూడా వర్స్ట్ సిచ్యువేషన్స్కి వచ్చినాయి. అలానే వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఇక్కడ ఎందుకు ఉంది అంటే డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఒక వ్యాన్ రావాలన్నా లేదా ఒక బస్ రావాలన్నా కానీ లేదు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వీళ్ళు డెవలప్మెంట్ లేదు. వన్స్ ట్రాన్స్పోర్ట్ ఇంక్రీజ్ అయితే ఇక్కడికి వ్యవస్థ ముందుకు వస్తుంది. ఇక్కడ మొత్తం చూడండి, వాళ్ళ షాపులు వాళ్ళే ఉంటాయి. హిందువులను పెట్టనియరు, బతకనియరు. కాదని చెప్పమంటే రెండు కళ్ళు అంటున్నాడు కదా, రెండు కళ్ళు. సిగ్గుండాలి. నువ్వు సరే రెండు కళ్ళు అన్నావు కదా, నీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి జూబ్లీహిల్స్ కి బీజేపీ ఏం చేయబోతుందో అది చెప్పండి. బీజేపీ క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ ఉన్న డ్రైనేజ్, రోడ్డు, కరెంటు వ్యవస్థ మూడు పర్టికులర్గా కరెక్ట్ లేవు. ఈ మూడిటి ఇంటర్లింక్ వాటర్ తాగడానికి ఇక్కడ తాగుతా రోగాలు వచ్చేటట్టున్నాయి. బికాస్ డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయ్యి వస్తున్నాయి ఇక్కడ. అవునా? ఈ ఒక్క రెండింటితోటి వీళ్ళకి తిండి అనేది సరిగ్గా లేదు. ఇంకోటి ఒక స్కూల్ లేదు, ఒక కాలేజ్ లేదు. ఇంత పెద్ద సెంటర్లో కాలేజ్ స్కూల్ లేదంటే, ఒక గవర్నమెంట్ స్కూల్ లేదంటే సిగ్గు పోవాలి. కేసీఆర్ మీ రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మొత్తం కూడా చెప్తున్నా, గవర్నమెంట్ ఏం చేసింది ఇక్కడ అంటే జీరో. సో ఇది ఎవడో పర్మిషన్ లేదు అని పుకారు చేసిండ్రు. మేము పర్మిషన్ అడగం, తీసుకోం. మా గడ్డ ఇది, మా తెలంగాణ గడ్డ. మా బండి సంజయ్ అన్న ఒక్కడే కాదు, ఇక్కడ మొత్తం అందరికందరం మేము హిందూ రౌడీలం. కొంతమంది ఇక్కడ మేము రౌడీలం అని చెప్పుకుంటాం, మేము హిందూ రౌడీలం. సో ఇది ప్రస్తుతం ఇక్కడ లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న గారు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా రోడ్లతో పాటు డ్రైనేజు, అలాగే మురికి నీరుతోని ఇక్కడ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ మూడు వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతాము. అందుకే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలని కూడా చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో శ్రీచరణ్, బోరబండ, హైదరాబాద్.